సంవత్సరం కూడా ఘన విజయంగా సాధించుకుంటూ గొప్పగా దినదినం అంటే సంవత్సరం కూడా చాలా అభివృద్ధి చెందుతూ, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కళ్యాణము మరియు ఒకే రోజు శోభయాత్ర చేయడంతో ఆ రోజు ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడినారు, ఎందుకంటే జనం పెరిగినారు. ఈరోజు కళ్యాణం ముందు రోజు జరగడం జరిగింది, తర్వాత నెక్స్ట్ రోజు శోభయాత్ర స్టార్ట్ జరిగింది. ఇదే విధంగానే ప్రతి సంవత్సరము ఇదే విధంగానే ఏ రోజు కూడా క్రమం తప్పకుండా కూడా ఈ అయోధ్య కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటామని చెప్పి మనసారి కోరుకుంటూ, ఇదే కడప ప్రజలకు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఈ అయోధ్య కోదండరామ ఆశీర్వాదం ఉండాలని చెప్పి మనసారి కోరుకుంటూ జై శ్రీరామ్. గత 3 సంవత్సరాల నుంచి అయోధ్యలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అక్కడ బాల శ్రీరాముని ప్రతిష్ఠ జరిగినప్పటి నుంచి కూడా కడప పట్టణంలో ప్రతి సంవత్సరము జనవరి 22వ తారీఖున అందరి హిందూ బంధువుల సహకారంతో ఇంత ఘనంగా ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడా జరగని విధంగా కడప పట్టణంలో ఇంత ఘనంగా శ్రీరాముని శోభయాత్ర జరుపుకుంటూ కడప హిందువులందరం మేమందరం కూడా ఎంతో గర్వపడుతూ ఉన్నాము. ఈ విధంగా కూడా హిందువుల్లో ఐక్యత తీసుకొచ్చి మన భారతీయ సంస్కృతి సంస్కారాలను మనము మన పిల్లలకి నేర్చే విధంగా, మన సమాజానికి తెలియజేసే విధంగా మేము ముందరికి తీసుకెళ్లాలని ఒక పట్టుదలతో ఈ శ్రీరాముని శోభయాత్ర ఐక్య వేదిక తరపున మేమందరము గత 3 సంవత్సరాల ప్రయత్నం చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ జన సంద్రోహం పెరుగుతూ దాదాపుగా ఈ సంవత్సరం 20,000 మందితో, పోయిన సంవత్సరం 10,000 మందితో ఈ విధంగా మేము ముందరికి వెళ్తూ మన సమాజంలో హిందువుల ఐక్యతను చాటి చెప్పే విధంగా హిందువులందరూ కలిసిమెలిసి ఉండేలాగున ఈ ప్రయత్నంలో భాగమే ఈ శ్రీరాముని శోభయాత్ర. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు కడప పట్టణంలో అంగరంగ వైభవంగా శ్రీరాముని శోభయాత్ర జరుగుతుంది. గత 3 సంవత్సరాల కిందట అయోధ్యలో విగ్రహ ప్రతిష్ఠ జరిగిన రోజు మొదలుపెట్టాము. అలాగే ప్రతి సంవత్సరము అయోధ్య ర్యాలీ భారీగా జరుగుతుంది. ఇలాగే భారతదేశం అంతా ఈరోజు అయోధ్య ర్యాలీలు జరుపుకోవాలని మేము కోరుకుంటాం. ఎందుకంటే సనాతన ధర్మము నశించిపోయే వేళ ఈరోజు మనం మళ్ళా అది చిగురిస్తుంది. ఆ సనాతన ధర్మం కోసము ఈరోజు కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు జరుపుకుంటున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం, ప్రజలను కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరామ జై రామ జై జై రామ. చూసారుగా ఈరోజు కడపలో ఇంత శోభానుమానంగా జరుగుతుంది శోభయాత్ర. సో ఇక్కడ వీళ్ళ గురించి అడుగుతాము. శ్రీరాముడి శోభయాత్ర ఎలా జరుగుతుంది, దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి. ఇది 3వ సంవత్సరం అండి. అయోధ్య నగరంలో శ్రీరాముల వారిని ప్రతిష్ఠించినప్పుడు మనం ఎంతో అంగరంగ వైభవంగా చేసుకున్నాము. అలాగే 2వ సంవత్సరం కూడా చాలా బాగా చేసుకున్నాము. 3వ సంవత్సరం ఇంకా మధురంగా అత్యంత వైభవంగా చూశారు కదా, ఎంతో బాగా చేసుకుంటున్నాము. ఇది మేము ఇంకో సంవత్సరము ప్రతి సంవత్సరం ఎదురు చూస్తుంటాము మా స్వామి రాక గురించి. మాకు చాలా సంతోషం అండి, చాలా బాగా జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.